హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. ఈరోజు మనం ఇకినోడెర్మేటా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి మీకు ఇన్వర్టిబ్రేట్ లో ప్రోటోజోవా, ఫోరిఫెరా, నిడేరియా, నిమాటోఎలిమ్ంథిస్, ప్లాటిఎలిమ్ంథిస్, అల్నిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా వరకు మనం చెప్పుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనము ఇకినోడెర్మేటా గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ నేమ్ ఇస్ ఇకినోడెర్మేటా. ఓకేనా? సో ఇకినోడెర్మేటాని మనం ఇక్కడ చూసుకుంటే దాని యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ మనం తెలుసుకుందాం. ఓకేనా? సో హ్యాబిటేట్ చూస్తే ఇక్కడ దే ఆర్ మెరైన్ అన్నమాట. ఇవన్నీ సముద్రపు జీవులు. సో ఇవి కామన్ గా మనం ఏమని పిలుస్తామంటే స్పైన్ బాడీ యానిమల్స్ అని పిలుస్తాము. స్పైన్ బాడీ అంటే ముళ్ళ వంటి శరీరం కలిగినటువంటి జీవులు అని చెప్పవచ్చు. సో ఇకైనోస్ అంటే ఇక్కడ ఇకైనోస్ అంటే స్పైనీ అని అర్థం, అంటే ముళ్ళు అని అర్థము. సో డెర్మోస్ అంటే ఇక్కడ డెర్మోస్ అంటే స్కిన్ అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ముళ్ళతో దేహం అనేది కలిగి ఉంటుంది. సో అందుకే వీటిని మనం ఇక్కడ స్పైనీ బాడీ యానిమల్స్ అని పిలుస్తాము. ఓకేనా? నెక్స్ట్ సిమెట్రీ. సో దే ఆర్ రేడియల్ సిమెట్రీ. గుర్తుపెట్టుకోండి, ఇవి రేడియల్ సిమెట్రీ అనేది రకానికి చెందినవి. బట్ లార్వల్ స్టేజ్ లో బయోలాటరల్ సిమెట్రీ చూపిస్తాయి. సో దే ఎగ్జిబిట్స్ ద ఫ్రీ స్విమ్మింగ్ బయోలాటరల్ సిమెట్రీ. సో లార్వాలో బయోలాటరల్ సిమెట్రీ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జర్మినల్ లేయర్స్, దే ఆర్ ద ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అండ్ ఆల్సో డ్యూటెరోస్టోమ్స్ అండ్ ఎండ్రియోసీలోమేట్స్. దీని యొక్క సీలోమ్ అనేది ఎండ్రియోసీలోమేట్స్ రకానికి చెందినదన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద బాడీ వాల్స్. సో దీస్ యానిమల్స్ హ్యావ్ అన్ ఎండోస్కెల్టన్ ఈజ్ calcareous ossicles. Very very important. The calcareous ossicles తో మేడప్ అవుతుంది కాబట్టి hence they are called echinodermata. సో కాబట్టి కాల్షియం తో నిర్మితమై ఉంటుంది కాబట్టి సో దీని యొక్క బాడీ అనేది మనం ఇకినోడెర్మేటా అని పిలవచ్చు. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి ఇక్కడ ఫీచర్ ఏంటంటే ఇకినోడెర్మేటా యొక్క ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది కలిగి ఉంటుంది. సో జల ప్రసరణ వ్యవస్థ. సో ఇది ఏం చేస్తుందని చూద్దాం. సో ద మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్స్, so which helps the locomotion and capture and transport of food and respiration. అంటే ఇది లోకోమోట్ చేయడానికి, అదేవిధంగా ఫుడ్ ని క్యాప్చర్ చేయడానికి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసము, అదేవిధంగా రెస్పిరేషన్ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో దీన్ని మనం వాటర్ వాస్కులర్ సిస్టమ్ అని చెప్పవచ్చు, జల ప్రసరణ వ్యవస్థ అని చెప్పవచ్చు. నెక్స్ట్ డైజెషన్ అండ్ రెస్పిరేషన్ కనుక చూస్తే, సో డైజెషన్ అనేది కంప్లీట్ డైజెషన్ అన్నమాట. అదేవిధంగా మౌత్ అనేది వెంట్రల్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి. సో మౌత్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మౌత్ అనేది వెంట్రల్ సైడ్ లో ఉంటుంది. యానస్ అనేది డోర్సల్ సైడ్ కలిగి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రెస్పిరేషన్ అనేది త్రూ ద పాపిలేస్ అంటే ఇవి అన్నమాట. ఇక్కడ డెర్మల్ పాపిల్స్ అంటాం. సో డెర్మల్ పాపిల్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది తీసుకోగలుగుతుంది అనమాట. సో వీటిని మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ నెర్వస్ సిస్టమ్ అండ్ సర్క్యులేషన్ కనుక చూస్తే మనం నెర్వస్ సిస్టమ్ అనేది పూర్గా డెవలప్ అయింది అండ్ బ్రెయిన్ అనేది కలిగి ఉండదు. బ్రెయిన్ అనేది ఆబ్సెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇక సర్క్యులేషన్కి వస్తే ఓపెన్ టైప్ సర్క్యులేషన్ కింద చెప్తాము. అదేవిధంగా వితౌట్ హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్. సో ఇట్లో ఎటువంటి హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్ అనేవి కలిగి ఉండవు. సో ఇది ఓపెన్ టైప్ సర్క్యులేషన్ కింద చెప్తాం అనమాట. నెక్స్ట్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. సో ఎక్స్క్రిటరీ ఆర్గన్ దేర్ ఈస్ నో ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అనమాట. సో ఆబ్సెంట్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అనేవి కలిగి ఉండవు. నెక్స్ట్ సో దీని ద్వారా తీసుకుంటుందంటే ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ బై ద సింపుల్ డిఫ్యూషన్ ద్వారా బయటికి ఎక్స్క్రీషన్ చేయబడుతుంది. నెక్స్ట్ రిప్రొడక్షన్. సో రిప్రొడక్షన్ అనేది ద సెక్సెస్ ఆర్ సెపరేటెడ్. సో సెక్సెస్ అనేవి లైంగికంగా వేరుగా ఉంటాయి. సో దే ఆర్ ద డైసియస్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో దే ఆర్ ద సెక్సువల్ మోడ్ రిప్రొడక్షన్ జరుగుతుంది అండ్ ద ఫ్రీ స్విమ్మింగ్ లార్వా. సో ఫ్రీ స్విమ్మింగ్ లార్వా అనేది బయోలాటరల్ సిమెట్రీ అనేది షో చేస్తుందని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా పవర్ ఆఫ్ రీజనరేషన్. ద పవర్ ఆఫ్ రీజనరేషన్ అనేది వీటిలో పునరుత్పత్తి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పవర్ ఆఫ్ రీజనరేషన్ ఇస్ రిమార్కబుల్ అండ్ సమ్ ఎగ్జిబిట్స్ ద ఆటోటోమీ. కొన్ని ఒకవేళ వీటిని ఏమన్నా క్యాప్చర్ చేసినకోండి, ఒకవేళ పీరియడ్స్ వచ్చి క్యాప్చర్ చేసిన వీటిని మనం ఇది వెంటనే ఆటోటోమీ చేసుకుంటారు. అంటే ద సెల్ఫ్ ద కటింగ్, అంటే వీటికి ఇవే పరిత్యజిస్తాయి అనమాట. సో దీన్ని మనం ఆటోటోమీ అని చెప్పవచ్చు. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆస్టీరియాస్, ఇకైనస్ అండ్ యాంటీడాన్, కుకుమీరా. సో ఇక్కడ మనం స్టార్ ఫిష్లు కనుక చేర్చారు. అదేవిధంగా సీ స్టార్స్, బెజిల్ స్టార్స్, ఇకైనస్ అండ్ కుకుమేరియా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పవచ్చు. సో దిస్ ఇస్ అ కుకుమేరియా అటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి
ఆర్గానిజమ్స్ అన్నమాట. ఓకేనా. సో ఈక్విడెర్మేట్ లో మేజర్ గా మనం గుర్తించుకోవాల్సిన విషయాలు రేడియల్ సిమెట్రీ, బయలాటరల్ సిమెట్రీ లార్వాలో, డిప్లోబ్లాస్టిక్ యానిమల్ అండ్ డిట్రోస్టోమ్స్, ఎంట్రోసిలోమేట్స్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అండ్ ద వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రెస్పిరేషన్ త్రూ ద పాపిల్లెస్ అండ్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ is absent and sexes are separated and the development is indirect and free swimming larva and some exhibit the autotomy. ఓకేనా. మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే మీ క్లాస్ అర్థమైతే ఆ తర్వాత మీరు ఈక్విడెర్మేటా క్లాస్ మనం చూసుకోవాలి. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.